గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 ఏళ్లు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన అందరినీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ ప్రతిపాదనలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. ఇవాళ లేదా రేపు ఈ ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం. సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయాలకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరగనున్నాయి. సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇదే అంశంపై లైవ్ చూద్దాం. 16,000 మంది మాత్రమే ఉన్నారు. ఆ 16,000 మందికి కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏపీఎస్సీ గ్రూప్ డిపార్ట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి. ఈ టెస్ట్లో పాస్ అయ్యే వాళ్ళకి ఇమ్మీడియట్గా అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఫెయిల్ అయినా కూడా మిగతా వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం 2 మంత్స్ ఇప్పటి నుంచి 2 నెలల్లో మిగతా 16,000 మందిని కూడా పాస్ చేయాలని సీఎం ముఖ్యమంత్రి గారిని సీఎం అధికారులను కోరినాం. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. వెంటనే ఎగ్జామ్ పెట్టించి ఆగస్టు 31 నాటికి అందరినీ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరినీ ప్రొబేషన్ డిక్లేర్ చేసేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి గ్రామ వార్డు సచివాలయం అందరూ ఉద్యోగులందరి తరఫున ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత తెలపడానికి గతంలోనే మేము అందరితో దాదాపు 1,00,000 మంది ఉద్యోగులతో మీటింగ్ పెడతామని చెప్పినాము. ఈ ఆగస్టు వరకు మిగతా అందరినీ కూడా కంప్లీట్ చేసి సెప్టెంబర్లో ఆగస్ట్ ఎండింగ్లో కానీ లేదా సెప్టెంబర్లో కానీ విజయవాడలో లేదా గుంటూరులో భారీగా ఈ 1,37,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరితో కలిపి ముఖ్యమంత్రి గారికి భారీ స్థాయిలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం గతంలో పీఆర్సీ సమయంలో కూడా మేము చాలా అడిగినాం ముఖ్యమంత్రి గారిని, వీళ్ళకి టైం అయిపోయింది వీళ్ళకి చేయండి అని చెప్పి. అప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అప్పటికి ఆ రోజుకి ఏఎన్ఎంలు కానీ మహిళా పోలీసులు కానీ చాలా మందికి ఎగ్జామ్ పాస్ కాలే. ఆ రోజుకి 50% కూడా ఎలిజిబిలిటీ లేరు ప్రొబేషన్కు. ఒకే సచివాలయంలో సగం మంది పాస్ అయ్యి ఫుల్ స్కేల్ తీసుకొని ఇంకా సగం మంది కన్సాలిడేట్ పేలో ఉండడం వల్ల వాళ్ళ మధ్య కొద్ది ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అలా వద్దు, జూన్ 30 నాటికి అందరినీ వీలైనంత ఎక్కువ మంది పాస్ చేసి అందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతోనే జూన్ 30ని కట్ ఆఫ్ డేట్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈ 3 నెలల కాలంలో వీలైనంత ఎక్కువ మంది పాస్ చేయించడానికి ఏ ఎగ్జామ్ పెట్టినా మీరు చూసుకోండి. ఏఎన్ఎంలకు ఎగ్జామ్ పెడితే 13,000 మంది ఎగ్జామ్ రాస్తే ఒక 200-300 మంది తప్ప మిగతా 95 to 98% ఉద్యోగులు పాస్ అయిపోయినారు. అలాగే మహిళా పోలీసులు తీసుకోండి, వాళ్ళలో 95 to 98% ఉద్యోగులు పాస్ అయినారు. వెల్ఫేర్ అసిస్టెంట్లకు కూడా చాలామంది 95% పైన వాళ్ళు పాస్ అయినారు. ఇలాగ ఏ ఎగ్జామ్ పెట్టినా ఎక్కువ మందిని పాస్ చేసేలాగానే ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టింది తప్ప ఉద్యోగులను ఎవరో కొందరు రెచ్చగొట్టే ప్రచారం చేసేలాగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని ఫెయిల్ చేసి ప్రొబేషన్ ఆపి ఏదో ఆర్థికంగా మిగులుతుందనే ఆలోచన ప్రభుత్వం ఇప్పుడు చేయలేదు. అలా చేసి ఉంటే నెగిటివ్ మార్క్స్ సిస్టమే తీసేసేది కాదు. ముఖ్యమంత్రి గారు వీళ్ళ కోసమనే డిపార్ట్మెంట్ టెస్టుల్లో నెగిటివ్ మార్క్స్ ఉంటే ఉద్యోగులు పాస్ కావడం లేదు, దానివల్ల ఫ్యూచర్లో విలేజ్ సెక్రటరీ ఉద్యోగులు నష్టపోతారనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ తీసేసిండ్రు. దానివల్లనే ఈరోజు ఉద్యోగులందరూ చాలా ఈజీగా డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అవుతున్నారు. అలాగే ఏపీఎస్సీ కాకుండా డిపార్ట్మెంట్ టెస్టుల్లో కూడా చాలా మందిని పాస్ చేసేలాగా ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికి కూడా విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగుల పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. కరోనా టైంలో ప్రాణాలకు తెగించి వీళ్ళు బాగా పనిచేసిండ్రు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిందనే ముఖ్యమంత్రి గారు వీళ్ళ మీద మంచి పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మంచి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ఆర్థిక శాఖ వారు పాత పే స్కేల్సే అని చెప్పి వాళ్ళు జీవో 1లో పీఆర్సీ జీవోలు ఇచ్చేటప్పుడు వీళ్ళ పే స్కేల్స్ పాత పే స్కేల్స్నే మెన్షన్ చేసిండ్రు. దాని ప్రకారం ఇవాళని ఈరోజు ప్రతిపాదించినా కూడా ముఖ్యమంత్రి గారు అది తప్పు లేదు, వీళ్ళకు అది ఇచ్చిన అన్యాయం చేసినట్టు అవుతుంది, వాళ్ళు బాగా కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకు పెరిగిన జీతం ఇవ్వాలని చెప్పి ఆర్థిక శాఖ ప్రతిపాదించిన దాన్ని కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు కొత్త పీఆర్సీ ప్రకారం కొత్త పే స్కేల్స్ ప్రకారమే వీళ్ళకు జీతాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా 22,406 రూపాయలు బేసిక్ పేతో మొదలై వాళ్ళ జీతం ప్రొబేషన్ డిక్లేర్ అయిన వాళ్ళందరికీ కూడా 22,406 రూపాయలు బేసిక్తో దాదాపు 28 నుంచి 29,000 వరకు వాళ్ళు ఈరోజు జీతం తీసుకునే అవకాశం ఉంది. దానికి కూడా మేము ముఖ్యమంత్రి గారికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరి తరఫున మరీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇందులో మాకు సహకరించిన ప్రతి ఒక్కరు అధికారులకు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల శాఖ డైరెక్టర్ షణ్మోహన్ సార్కు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ సార్కు, సీఎంఓల ఆఫీసర్లు సాల్మన్ ఆర్కరా సార్కు, జవహర్ రెడ్డి సార్కు, ధనంజయ రెడ్డి సార్కు,
అలాగే అడ్వైజర్ గ్రామ వార్డు సచివాలయాల అడ్వైజర్ ధనంజయరెడ్డి గారికి, అలాగే మాకు ఎప్పుడు వెన్నంటి ఉండే మా ఉద్యోగ మిత్రుడు గౌరవ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సార్కు, వీళ్ళందరూ కూడా చాలా దీన్ని అంటే ఆర్థిక శాఖ వాళ్ళు కూడా టెన్షన్ పడింది ఎందుకు ఇట్లా చేసిందని. కొత్త పే స్కేల్స్ ప్రకారమే రావాలని కూడా వీళ్ళందరూ కూడా కృషి చేసి మా ఈ ఉద్యోగులందరికీ మేలు చేసిన వీళ్ళందరికీ కూడా మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరి తరఫున కూడా మేము మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.